తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను ఫుల్ లెంత్లో ఫిక్స్ చేసినట్లు అనిపిస్తోంది. తొలుత ఏదో ఒక అక్యూజ్డ్గానే ఉంటారనుకొని ఇలా అరెస్ట్ అయ్యి అలా బెయిల్ వస్తుందని కూడా అనుకున్నారు. ఇక ఈడీ అధికారులు మెరుపుదాడి చేయడంతో కవిత అరెస్టు చేసిన తీరుని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆమె పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కారానికి గురైన విధానం చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే మాత్రం కవితకు భవిష్యత్తులో భారీ కష్టాలు తప్పవనే అనిపిస్తోంది. ఇక చిన్నోడిని దగ్గరుండి చదివించుకోవాలని పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏదైతుందో ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తోసిపుచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అందుకే ఆమె చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొంచెం దిమ్మ తిరిగే విధంగా ఉన్నాయి. ఇక అది బెయిల్ పిటిషన్పై తీర్పు అయినప్పటికీ కూడాను దాదాపుగా లిక్కర్ కేసు ఏదైతే ఉందో దాని మొత్తంలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా కేసు మీదే తీర్పు చెప్పినది అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడిచ్చిన తీర్పు అలా ఉంది. ఇక మధ్యంతర బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు కవిత కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే న్యాయమూర్తి చేసిన కమెంట్స్ ఇకపై పెట్టుకోబోయే బెయిల్ పిటిషన్లు ఏవైతున్నాయో వాటితో పాటు తీర్పుపై కూడా ప్రభావం చూపడం ఖాయమని కూడా తెలుస్తోంది. ఎందుకంటే కావేరీ బవేజా అలాంటి తీర్పు ఇచ్చారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళను కాబట్టి సానుభూతి చూపాలని అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తీవ్ర నేరం చేసి ఇక తాను మహిళనని తనను వదిలేయాలని కోరుకోవడం కూడా ఈ యొక్క కోర్టు ఎవరైతే ఉన్నారో లేదంటే న్యాయమూర్తి ఎవరైనా ఉన్నారో అభ్యంతరం తెలిపిన విషయం మనకు అర్థమవుతుంది. ఇక న్యాయమూర్తి సేమ్ దీనిపైనే అభిప్రాయపడడం కూడా, పైగా తనపై కేసు మొదలవుతుందని తెలిసి కూడా వెంటనే కవిత తన ఫోన్లను డిజిటల్ పరికరాలు ఏవైతే ఉన్నాయో ధ్వంసం చేసిన తీరు ఆమెపై భారీ వైఖరికి అంటే భయానికి ఈ వైఖరులన్నీ కూడాను ఆమె ఒక భయానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక చిన్న కొడుకు పరీక్షలని మధ్యంతర బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం కూడా ఎబ్బెట్టుగానే ఉందని న్యాయమూర్తి తేల్చేశారు. ఇక 19 ఏళ్ళ పెద్ద కొడుకు ఎక్కడో తల్లి దగ్గర లేకుండా స్పెయిన్లో చదువుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే చిన్న కొడుకు తల్లి తన దగ్గర లేకపోయినా బంధువుల సమక్షంలో చదువుకోగలడని కోర్టు కూడా తీర్పు చెప్పేసింది. అసలు డిజిటల్ మీడియా యుగంలో ఒకరు దగ్గరుండి చదివించాల్సిన అవసరం ఏముందని కూడా కోర్టు ప్రశ్నించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక ముఖ్యంగా కవిత భవిష్యత్తుకు మనం ఒక 3 కారణాలను చూసుకోవచ్చు. అంటే ఈ యొక్క కోర్టు తీర్పు చెప్పిన విషయం కానీ, లేదంటే బెయిల్ రద్దు చేయడం కానీ, బెయిల్ పిటిషన్ రద్దు చేయడం కానీ, ఓవరాల్గా నేను కావేరీ బవేజా చెప్పిన ఈ యొక్క విషయాలు ఏవైతున్నాయో వాటన్నిటిని గురించి కూడాను మనం కవిత భవిష్యత్తుకి ఒక 3 కారణాలుగా డివైడ్ చేయొచ్చు. ముఖ్యంగా నేరం చేయడంలో ఆమె భాగస్వామ్యం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కవిత నేరం చేయడంలో ఆమె భాగస్వామ్యం ఉందని క్లియర్ కట్గా ఈడీ తేల్చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే కవిత దాదాపుగా 6 నెలలు ఆవిడ ఢిల్లీలో ఉన్నారు, దాదాపుగా ఒక సౌత్ గ్రూప్ అనేది క్రియేట్ చేశారు. ఆ సౌత్ గ్రూప్కి ఈవిడే లీడర్గా ఉన్నారు. ఈవిడ ద్వారానే అన్ని ఫండ్స్ కూడా, అన్ని డబ్బులు కూడా, దీనికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో ఒక స్పెషల్ ఫ్లైట్లో ఏవైతే డబ్బులు 100 కోట్లు ముడుపులు అందాయో ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆ యొక్క పార్టీకి డబ్బులు తీసుకెళ్లేటప్పుడు దాదాపుగా ఈ 100 కోట్ల ముడుపులన్నీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పారు. సో ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క సౌత్ గ్రూప్ క్రియేట్ చేయడం, వాళ్ళందరినీ ఒక గ్రూప్గా టీమ్గా జాయిన్ చేయడం, ఈ టీం అందరికీ ఆవిడ హెడ్గా ఉండడం, అట్లాగే 6 నెలల్లో దాదాపుగా ఢిల్లీలో ఆవిడ నివాసం ఉండడం, దాదాపుగా ఈ డబ్బులన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా ఈడీ కూడా అందుకనే కస్టోడియల్ ఏదైతే ఇంట్రాగేషన్ కోరుకుందో ఈడీ కోరుకోవడానికి, ముఖ్యంగా ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ కోరుకోవడానికి అదే ముఖ్యమైన కారణం. అట్ ద సేమ్ టైం మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయడం కూడాను, బెయిల్ ఇవ్వకపోవడానికి కూడా ముఖ్యమైన కారణం అదే. ఎందుకంటే ఫైనల్గా ఈ నేరం కవిత చేసింది అని చెప్పేసి కోర్టు ఓపెన్గా చెప్పేసింది. రెండో విషయం చూసుకున్నట్లయితే మనం సాక్ష్యాలను మాయం చేయడంలో కీలక పాత్ర ఉంటుందని చెప్పేసి, అంటే ఏవైతే కవిత ముందుగానే ఈ యొక్క కేసు వస్తుంది ఆవిడ మీదకి వస్తుంది అని తెలిసిన వెంటనే ఆవిడ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఐప్యాడ్లు కానీ, లేదంటే హ్యాండ్ కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ కూడాను ఆవిడ ధ్వంసం చేయడం, లేదంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పేసి, మాయం చేస్తారని చెప్పేసి, ఇవన్నీ కూడాను ఆవిడ కొంతమేర ఆవిడ వైఖరి తెలియజేయడం, ఆవిడ వైఖరిలో ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మాయం చేయడంలో కవిత కీలక పాత్ర పోషించారు కూడా. అంటే ఎందుకు మరి కవిత తప్పు చేయనప్పుడు ఆవిడ సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసుకోవాలి? ఎందుకు కొన్ని హార్డ్ డిస్క్లు కానీ ఇవన్నీ కూడాను ఎందుకు ధ్వంసం చేయాలి? ఇది రెండో కారణంగా చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా మూడవ కారణం ఏంటంటే సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు అని చెప్పేసి మరొక ఆరోపణ కూడా జరుగుతుంది. అంటే సాక్షులను ప్రభావితం చేయడం ఎలాగంటే ఎవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళందరినీ కూడాను
వాళ్ళ దగ్గర పిలిచి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆ టైంలో నన్ను కొట్టారనో, నన్ను ఇబ్బంది పెట్టారనో, నేను అందుకనే అప్రూవర్గా మారాల్సి వచ్చిందని చెప్పేసి ఎవరైతే శరత్ చంద్రారెడ్డి కానీ రాఘవరెడ్డి కానీ వీళ్ళందరూ కూడాను అప్రూవర్గా మారిన వాళ్ళందరినీ కూడాను కొంతమేర తారుమారు చేసేందుకో లేదంటే వాళ్ళని ప్రభావితం చేసేందుకో కవిత ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ నాన్న కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు కాబట్టి. సో ఇలాంటి ప్రయత్నాలన్నీ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైన కారణం ఏంటంటే కేజ్రీవాల్ని కానీ మనీష్ సిసోడియాని కానీ ఇంతవరకు ఆమెతో పాటు కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకు చేయటం లేదు అంటే చేస్తారని చెప్పేసి ఈడీ ఇప్పటికే అంటున్నా, సిబిఐ అంటున్నా కానీ ఇవన్నీ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళు సహకరించట్లేదు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ సహకరిస్తే ఫస్ట్ ఒకటి చెప్పి రెండోసారి ఇంకొకటి చెప్పాల్సి వస్తుందని చెప్పేసో, లేదంటే ఇంతకుముందు ఎవరైతే కస్టడీలో ఉన్నారో విచారణకు హాజరయ్యారో వాళ్ళందరిది రికార్డెడ్ ఆన్ పేపర్ ఉంది. బట్ ఇప్పుడు ఈ సమయంలో ఏం చెప్తారు, కవిత ఏం చెప్తుంది, వాళ్ళు ఏం చెప్తారు అనేది ఈ లిటికేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకే దగ్గర కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేయడానికి సహకరించట్లేదు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా సహకరించిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే దాదాపుగా కేజ్రీవాల్కి 9 సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ, కానీ ఒక్కసారి కూడా హాజరైన పరిస్థితి లేదు. ఇక చివరాఖరికి ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక ఇదే తరుణంలో కవిత మీద 3 ఎలిగేషన్స్ అయితే ఎక్కువగా నడుస్తున్నాయి. నిజంగానే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. ఇక్కడ 1-2 అంశాలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ట్రయల్ పూర్తి కాకుండానే నేరంలో కవితది కీలక పాత్ర అని కోర్టు తేల్చేయడం, అసలు స్కామ్ అనే దాని తీవ్రతను చెప్పకనే చెబుతుంది. ఎందుకంటే పైగా కేసు నుంచి తప్పించుకునేందుకు, విచారణకు దూరంగా ఉండేందుకు కవిత, ఆమె తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెబుతున్నవన్నీ కూడా కుంటి సాకులేనని స్పష్టమవుతుంది. మరీ ముఖ్యంగా కవితను ప్రశ్నించేందుకు సిబిఐ కూడా సిద్ధమవుతుంది. ఇదే నిమిత్తంలో ఇక వారికి అడ్డు తగిలేందుకు కవిత పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఆమెను ప్రశ్నించడం అనివార్యమని అర్థమవుతుంది. ఇక అప్పుడు సిబిఐ కూడా అరెస్టును చూపాలి ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఈడీ కేసులో పాటు సిబిఐ కేసులో కూడా కవితకు వరుస బెయిల్ పిటిషన్లను వేసుకోవడం అనేది ఖచ్చితంగా అనివార్యం అవుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళక తప్పదు ఖచ్చితంగా. ఎందుకంటే కవిత సుదీర్ఘకాలం జైల్లో ఉండడం ఖాయం అనుకోవాల్సిందే. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నిజంగా కవిత ఈ నేరాలన్నీ చేశారని చెప్పేసి ఎవరైతే జడ్జి ఉన్నారో, న్యాయమూర్తి ఉన్నారో ఆవిడ దాదాపుగా ఫైనల్ తీర్పు ఈ కేసులో బెయిల్ పిటిషన్ తీర్పునే ఫైనల్ తీర్పు ఇచ్చేసినట్టు ఇచ్చేశారు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఆవిడ కేసులో ప్రథమ ముద్దాయి, అట్ ద సేమ్ టైం 6 నెలలు ఢిల్లీలో ఉండి 100 కోట్లు సమకూర్చడం, స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళడం, ఇవన్నీ ఒక ఎత్తు. రెండో ఎత్తు సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్స్, ఐప్యాడ్స్, హ్యాండ్ కంప్యూటర్స్ ఇవన్నీ ఏమున్నాయో వాటిని ధ్వంసం చేయడం. ఇక మూడోది చెప్పుకుంటే ఎవరైతే అప్రూవర్గా ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు చివరి దశ అనమాట. అప్రూవర్గా మారిన వాళ్ళనో లేదంటే సాక్షులను తారుమారు చేయడమో లేదంటే వాళ్ళని ప్రభావితం చేసే యోచనలో ఉంటుందని చెప్పేసి ఫైనల్గా కోర్టు తీర్పు అయితే ఇట్లా ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కవిత కోర్టు తీర్పుపై లేదంటే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.